దేవునికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి అబ్రాహాముని వారి బిడ్డలను దేవుడు రక్షించాడు. భౌతికంగా అవన్నీ సర్వదా మామూలే, కానీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, బలహీనతలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కీడులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ కంటే ముఖ్యంగా ఆ బిడ్డలను దేవుడు రక్షణ దయచేశాడు. గడిచిన సంవత్సరాలన్నింటిలోనూ దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి రక్షణ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో ఎన్నో కలిగి ఉండొచ్చు, ఎన్నో సాధించవచ్చు, సంపాదించవచ్చు, కానీ రక్షణ లేకపోతే కనుక ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం, ఆ నిత్యత్వాన్ని పోగొట్టుకుంటాం. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అట్టి రక్షణ ఈ కుటుంబం అందరికి ఇచ్చినందులకై దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆ రక్షణలో కొనసాగింప చేస్తూ దేవుడు ఆ కుటుంబానికి, వారి బిడ్డలకి దేవుడు సర్వదా తోడై ఉండి నడిపించును గాక. ఈ రాత్రి ఈ విధంగా సువార్త దండయాత్ర చేయడానికి, సువార్త లేక కృతజ్ఞత కూడిక జరిగించుకోవడానికి మరి దేవుడు వారికి ఇచ్చిన రక్షణే కారణం. ఆ రక్షణను బట్టి ఈ రోజున మరొక మారు ప్రభువుని గణపరచాలని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు ప్రజలు. నిన్నటి దినం వాళ్ళ బాబు పుట్టినరోజు కూడా, అది కూడా మరి జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఉంటుందని ఈ రోజున ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మరి ఎంతగానో ప్రేమతో చేర్చుకున్నట్టు మరి ఆ కుటుంబానికి దేవుడు మరింత సహాయం చేసి, మేలు చేసి, వాళ్ళని స్థిరపరిచి బలపరుచును గాక. ఆమేన్. అలాగే ఎంతవరకు సువార్త ప్రకటించినట్టు ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించును గాక. మీ పాదములను దేవుడు ఆశీర్వదించును గాక. ఎందుకంటే పరలోకంలో ఎలా ఉన్నాయంట? సుందరమైనవి. అలాగే అది అవకాశం లేనట్టు వారు మరి ఈవినింగ్ కూడా వచ్చి ఈ కూటుకులో ఉన్న పాలు పొందినట్టు వారికి కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. రాత్రికాల సమయంలో కొత్త సమయాన్ని దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే దేవుడు తన యొక్క హృదయంలో ఉన్నట్టు తన విషయాలన్నిటినీ కూడా ఆయన తెలియపరిస్తేనే మనిషికి తెలుస్తుంది. దేవుడు మనకు తెలియపరిస్తేనే ఆయన గురించి మనకు తెలుస్తుంది. కాబట్టి ఆయన ఎలా తెలియపరుస్తున్నాడు అంటే ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన ఉనికి, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరో, ఆ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు అర్థమవుతాయి. కాబట్టి రాత్రి కొంత సమయం దేవుని గురించినట్టుగా విషయాలను ఆయన వాక్యంలో నుండి ధ్యానం చేసుకుందాం. మరి పాస్టర్ అమ్మ గారు మొదలుగా కొన్ని మాటలు చెప్తారు. వీళ్ళని బట్టి తర్వాత కొద్ది మాటలు కూడా నేను చెప్పి సమయానికి మనం ముగించుకుందాం. మంచిది.